నిజంగా జానీ మాస్టర్కి దండం పెట్టాలి, రామ్ చరణ్కి జానీ మాస్టర్ దండం పెట్టాలి. ఎందుకంటే ఎంత నెగిటివిటీస్ ఫేస్ చేశాడు, కెరీర్ అయిపోయింది అన్న టైంలో మళ్ళీ ఒక సాంగ్ ఇచ్చి ఆయన మళ్ళీ కంబ్యాక్ తీసుకొచ్చారు రామ్ చరణ్ గారు. అసలు రామ్ చరణ్ గారు డ్యాన్సు, అసలు ఆ హెయిర్ స్టైలు ఏందన్నా కదిలొచ్చే సింహంలా ఉందన్నమాట. జూలు విదిలిస్తే సింహం ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అసలు ఆ మీనింగ్ కూడా ఎంత బాగుంది సార్ సాంగ్లో. బతికేది ఎందుకురా, అది లాస్ట్ షాట్ అయితే ఇట్లా కింద కొట్టి ఆ బ్యాట్ కొడతా ఉంటే, ఈసారి ఆకలితో ఉన్నాడు కదన్న రామ్ చరణ్ అన్న. గేమ్ చేంజ్కి ట్రోల్ చేశాడు, ఎవర్రా నువ్వు గ్లోబల్ స్టార్ నీకు ఇచ్చిందని చెప్పి పెద్ద పెద్ద ట్రోల్స్ ఎదుర్కొన్నాడు. పులి కష్టపడితే ఎలా ఉంటుందో ప్రాణం పెట్టేశాడన్న రామ్ చరణ్ అన్న. అసలు స్టార్ట్ అయినప్పుడు ఆ జానీ మాస్టర్ స్టెప్ వేస్తాడన్న, కాళ్ళు పైకి ఎత్తి అట్లా స్పీడ్గా జానీ మాస్టరే కనిపించాడు అక్కడ. జానీ మాస్టర్ కూడా అంత స్పీడ్గా వేయలేడేమో. రామ్ చరణ్ అన్న డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో. అప్పుడెప్పుడు అల్లుడు మజాక్ అల్లుడు ఏదో చిరంజీవి గారిని చూశాను నేను సినిమా. ఏ సినిమా అంటే మెకానిక్ అల్లుడులో చిరంజీవి గారు వేస్తా అంటే ఎలా ఉందో ఆ రేంజ్లో వేసాడన్న. నిజంగా చిరంజీవి గారిని దాటి వెళ్ళిపోయాడన్న డ్యాన్స్. 20 సంవత్సరాల తర్వాత ఎవరైనా ఇప్పుడు పెద్ద హీరోలు ఉన్న డ్యాన్స్ చేస్తున్నారన్న? పుష్పాల కనీసం అల్లు అర్జున్ గారు డ్యాన్స్ చేశారా? మన దేవరా వచ్చింది, ఎన్టీఆర్ గారు వేశారా? ఇప్పుడు ఆడమ్మ రామ్ చరణ్ గారు వేస్తా ఉంటే నాకు అనిపించింది అన్న, ఇది కదరా పులి కడుపున పులే పుడుతుందని మళ్ళా నిరూపించాడు. ఆకలితో ఉన్నాడు. పుష్ప ఏ రేంజ్ హిట్ అయిందో పెద్ది కూడా అదే రేంజ్ హిట్ కంపల్సరీ అవుతుందన్న. రామ్ చరణ్ పెద్ద హీరో. ఇప్పుడు చెప్పనన్న ఎవడన్నా గ్లోబల్ స్టార్ అని చెప్పేసి, ఇప్పుడు చెప్పండి 2 సాంగ్స్ గ్లోబల్ మొత్తం ఊపింది. ఎవడైతే గ్లోబల్ స్టార్ అని చెప్పి రివ్యూ పెట్టాడో వానికి చెప్తాను, ఇప్పుడు చెప్పరా గ్లోబల్ స్టారా కాదా రామ్ చరణ్? ఆ స్థాయి ఉందా లేదా? అసలు ఆ స్టెప్పు లేదన్న బాబు, మెంటల్ ఎక్కిపోయింది నిజంగా అన్న. మా మెగాకి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయినా సరే, మన చిరంజీవి ఫ్యాన్స్కి అయినా సరే, రామ్ చరణే నెక్స్ట్ వారసుడు, మెగా వారసుడు. ఏమి డ్యాన్స్ అన్న బాబు. అసలు సినిమా మాత్రం నాకు తెలిసి బుచ్చిబాబు ఏం ప్లాన్ చేశాడో తెలియదు, కానీ 1000 కోట్లు అయితే ఈజీగా లేపేస్తాడన్న. ఇది నిజంగా పార్ట్ 2 అయితే పుష్ప 2 కూడా లేపేసేవాడు. బట్ పుష్పకున్న బజ్జు వేరే, ఈ బజ్జు వేరే. ఈసారి రామ్ చరణ్ అన్న కొట్టే రికార్డులకి ఇలా కష్టపడాలన్న. నేను రామ్ చరణ్ అన్న 20 సంవత్సరాల తర్వాత ఆ రేంజ్ డ్యాన్స్ చేస్తుంటే, ప్రభాస్ అన్న కానీ ఎన్టీఆర్ అన్న కానీ పెద్ద హీరోలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని కష్టపడితే ఏ రేంజ్ హిట్ వస్తుందని చెప్పేది ఇది నిదర్శనం అనుకోవాలి. మనం ఇలా కష్టపడాలి. ఏం చెల్లి రామ్ చరణ్ పెద్ద సాంగ్ చూసిన తర్వాత ఫస్ట్ టైం రామ్ చరణ్ సినిమా మీద పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. చాలా రోజుల తర్వాత RRR తర్వాత ఆచార్య మూవీ కానీ, గేమ్ చేంజర్ మూవీ కానీ, ఏ కంటెంట్ వచ్చినా కానీ ఫ్యాన్స్ ఆహా ఊహా అనేది, కానీ అంత ఎగ్జైట్మెంట్ లేకపోయింది. రిజల్ట్ కూడా ఆ విధంగా ఉంది. కానీ పెద్ద మూవీ ఫస్ట్ టైం నేను చూస్తున్నా, ప్రతి అప్డేట్ సాంగ్ వచ్చినా కానీ, చిన్న పోస్టర్ వచ్చినా కానీ, రామ్ చరణ్ లుక్ వచ్చినా కానీ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. నిజంగా ఒక ఇంటర్వ్యూలో ఒక అతను చెప్పాడు, అదే అనంత శ్రీరామ్, ఇలాంటి సినిమాలు 10 సంవత్సరాలకు ఒక మూవీ వస్తుంది, ఇట్లా వస్తాయి, కానీ 10 సంవత్సరాలకు ఒక మూవీ వస్తుంది. ఆ కోవలకు చెందిన మూవీ పెద్ది. అంటే కంటెంట్ ఎంత పవర్ఫుల్గా ఉండబోతుందో చూడు. మొదటి సాంగ్ వచ్చింది చిక్రీ, కుక్ స్టెప్ ఉంటుంది, అసలు చిన్న పెద్ద లేకుండా ప్రతి ఆడియన్స్కి రీచ్ అయింది. నిన్న వచ్చిన తర్వాత రై రారా అన్నప్పుడు ఎంత ఇన్స్పైరింగ్గా ఉంది సాంగ్. అయితే నిజంగా కొన్ని పదాలు అయితే చూస్తుంటే ఇలాంటి సాంగ్ పడాలి. గతంలో నేను చాలాసార్లు చూసాను, గుడుంబ శంకర్లో రాజకీయ నాయకులు ఎలా ఉండాలి, స్టూడెంట్ ఎలా ఉండాలి, తర్వాత ప్రొఫెసర్లు ఎలా ఉండాలి అంటూ ఒక ఇన్స్పైరింగ్ సాంగ్. తర్వాత అశోక్ మూవీలో ఉంది, అది ఇన్స్పైరింగ్ సాంగ్. కానీ చూస్తుంటే ఇన్స్పైరింగ్ పదాలతో పాటు యూత్ని డిసప్పాయింట్ చేయకుండా డ్యాన్స్ మాత్రం ఉమ్మేశారు. జానీ మాస్టర్ అదిరిపోయింది. కొన్ని స్టెప్పులు చూస్తుంటే ఏంటి, ఇంకా రామ్ చరణ్ నిన్నమనే ఇంట్రడక్షన్ అయిపోయిందా, ఇంకా యూత్ ఏనా అన్నట్టు స్టెప్పులు. అంత ముగ్గురు బిడ్డల తండ్రి ఇప్పుడు ఏమైనా స్టెప్. కొన్ని సీన్స్ ఉంటాయి అబ్బా నిజంగా ఆ సాంగ్లో. అయితే రన్నింగ్ షాట్ ఉంటుంది, పక్కన చిరుత కాదు సింహం జూలు విధిస్తే ఎలా ఉంటుందో ఇక్కడ ఏరు కూడా ఆ విధంగా ఊతుంటుంది. అంత పర్ఫెక్షన్ తీసుకున్నాడు డైరెక్టర్ బుచ్చిబాబు. అయితే ఎంత కసి మీద ఉన్నాడు. ఫస్ట్ టైం ఒక పెద్ద హీరో ఛాన్స్ ఇచ్చిందని, అందులో ఉన్న ఫ్లాప్ తర్వాత ఛాన్స్ ఇచ్చిందని ఎంత కసిగా తీస్తున్నాడు. నాకు తెలిసి ఈ సినిమా నార్త్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ సౌత్లో 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రంగస్థలానికంటే డబుల్ 3 రేంజ్లో సౌండ్ మాత్రం గ్యారంటీ. సాంగ్ అంత బాగా నచ్చింది. జానీ మాస్టర్ మెగా ఫ్యాన్, తెలుగునే ఉంది. జానీ మాస్టర్ అరబిక్ కానీ, తర్వాత కొన్ని సాంగ్స్లు సౌత్లో ఇప్పుడు పాన్ ఇండియా ఫస్ట్ కొరియోగ్రాఫర్లో పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ ఎవరంటే జానీ మాస్టర్. ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కానీ మళ్ళీ తన టాలెంట్ ఏందో చూపెట్టాడు ఈ సాంగ్ తోటి. మొన్న వచ్చిన చిక్రీ సాంగ్ కూడా క్రెడిట్ కూడా రామ్ చరణ్కే ఇచ్చాడు. మెగా అభిమాని జానీ మాస్టర్. ఈ సాంగ్లో పదాలు అయితే ఏమున్నాయి అబ్బా యూత్కు. నిన్న ఏం చేశావు, ఇవాళ ఏం పొడిచావు, ఇలాంటి పదాలు 25 ఏళ్ళకే పాతబడిపోకు. తర్వాత ఇన్స్పైరింగ్గా చూస్తుంటే సాంగ్స్ 10 సార్లు చూస్తుంటే యూత్ కనెక్ట్ అవ్వాలి.
డ్యాన్స్లోని మనకి ఇన్స్పిరేషన్గా చేసే విధంగా పదాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఏహే రహమాన్ పాడాడు. కొడతాడా 1000 కోట్లు? పుష్ప 1000 కోట్లు ఈజీగా ఉంటుంది. 1000 కోట్లు కొట్టాలంటే మనకు నార్త్లో క్లిక్ కావాలి. మనకు ఓన్లీ సౌత్ తోటి అయితే కష్టం. నార్త్లో క్లిక్ అయితే 100% 1000 కోట్లు ఈజీ బొమ్మ. ఇది సినిమా మాత్రం నెక్స్ట్ రేంజ్లో ఉంటుంది. డ్యాన్స్ కోసమే ఆడియన్స్ థియేటర్కి వచ్చేస్తారు. ప్రతి అప్డేట్ ఇంత ఎగ్జైట్మెంట్గా ఉంటే సినిమా రేంజ్ ఏ రేంజ్లో ఉంటుందో, ఆఫ్టర్ ట్రైలర్, ఆఫ్టర్ ప్రమోషన్, ఆఫ్టర్ రిలీజ్ ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్, మెగా ఫ్యాన్స్ ఊపు ఏ రేంజ్లో ఉంటుందో, RRR తర్వాత నికార్సైన బ్లాక్ బస్టర్ రాబోతుంది అన్నట్టు కాన్ఫిడెన్స్ అయితే నాలో అయితే వచ్చింది.